హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. ఒక్కసారి ఈ విధంగా మనం రసం పెట్టలేగానే టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో రసం పెడితే అన్నంలోకే కదండి గ్లాసులు తాగేస్తారండి. ఓకేనా, ఓన్లీ ఉట్టిగా గ్లాసులో పోసుకునేసి సూప్ టైప్లో అలా తాగేస్తుంటే ఎంత టేస్టీగా ఉందంటే అండి, అంత రుచిగా ఉందండి. ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి, మీరే అంటారు సెబ్బాస్ అని. అంత బాగుందండి ఈ రసం ఏ విధంగా పెడితే అంత మంచి రుచి వచ్చిందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దేంతో చేస్తే ఈ టైపు మంచి రుచి వస్తుందో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జారీలోకి కందిపప్పు, ఆ తర్వాత ధనియాలు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత జీలకర్ర అది 1 టేబుల్ స్పూను, మిరియాలు అవి కూడా 1 టేబుల్ స్పూను తీసుకున్నా. ఆ తర్వాత కరివేపాకు అండి ఒక పిడికిడి వరకు తీసుకునేసి అది మంచి వాసన వచ్చేది తీసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు 1 గడ్డ వరకు విడదీసానులో వేసి ఇలా మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఈ విధంగా పొడిగొట్టుకుంటే చాలండి. కాకపోతే ఏంటంటే ఈ గ్రైండ్ చేసి పొడిగొట్టిన తర్వాత ఈ పొడి అన్నది కొంచెం స్మెల్ పోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే గుమగుమలాడుతూ భలే వాసన వస్తుందండి ఈ పొడి. ఇప్పుడు చింతపండు అండి, నేనైతే దాదాపు ఒక బాల్ సైజు చింతపండు తీసుకునేసి 10 నిమిషాలు నానబెట్టి ఆ చింతపండుని ఇప్పుడు బౌల్లో వేసాను. బౌల్లో వేసిన తర్వాత ఒక 2 టమోటాలు తీసుకునేసి ఈ టైప్లో తొడిం భాగంలో ఉండి గడ్డనైతే తీసేసి ఇప్పుడు ఈ టమోటాని ఏం చేద్దామంటే ఇలా ఇంటూ టైప్లో ఇలా మనం ఘాటు పెట్టుకోవాలండి, అంటే ప్లస్ మోడల్. ఓకే, ఈ విధంగా 2 టమోటాలను కూడా సేమ్ అదే విధంగా ఘాటు పెట్టుకోవాలి. అది కూడా ఏంటంటే పూర్తిగా కాదండో, సగం వరకు మాత్రమే ఘాటు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ టమోటాని మనం ఉడకబెట్టేటప్పుడు ఈ టమోటా లోపల వరకు కూడా మనకు ఉడకాలి. చూడండి, ఈ టైప్లో ఇంతమందం ఘాటు సరిపోతుందండి. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే నీళ్లు పోద్దాం 1 గ్లాసు. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ అండి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ టమోటా ఈ మగ్గాలంటే ఖచ్చితంగా సాల్ట్ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు ఇలా బాగా తుకతుక అంటూ ఉడికించుకోవాలండి. అంటే మనం మూత తీసి చూడంగానే అప్పుడు అర్థమైపోద్దండి, టమోటా పైన ఉన్న ఈ తోలు మొత్తం విడిపోద్ది. ఆ విధంగా మనకి సింపుల్గా అర్థమైపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. అంటే మరీ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు దీన్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో మనం దీన్ని బాగా పిసికేయాలండి. మనం దీన్ని చేత్తో పిసికితేనే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఏ రసం పెట్టినా, చింతపండే కావచ్చు, టమోటానే కావచ్చు, ఇంకా వేరే ఏ రసం పెట్టినా కూడా దాన్ని చేత్తోనే పిసికడానికి ట్రై చేయండి. ఎందుకంటే చేత్తో పిసికి చేసిన ఆ రసం టేస్ట్ మామూలుగా వేరే దేనికి కూడా రాదండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకు రసం ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు నీళ్లు పోసానండి, అంటే ఒక చెంబుడు, పెద్ద చెంబుడు. ఎందుకంటే మేము ఇంట్లో 4 ఉన్నాం కాబట్టి దీన్ని ఏంటంటే కొంచెం గ్లాసులో పోసుకునే తాగుతామండి, అంత రుచిగా ఉంటుంది. ఓకేనా, అందుకోసమని కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా ఇందాక పిసికాం కదండి, ఈ మీద ఉన్న ఈ తొక్క ఉంది కదా టమోటా పైన, ఈ తొక్కలు మాత్రం తీసేసుకుంటే చాలండి. ఓకేనా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక ఆ నీళ్ళల్లో టమోటాలు ఉడకబెట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని గ్రైండింగ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసేసుకుందామండి. అంటే ఇందాక ధనియాలు, కందిపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి పొడి చేసాం కదండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆ పొడిని ఇందులో వేసేసుకునేసి బాగా కలిపి ఆ పులుసు ఈ టైప్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ టైప్లో రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవచ్చండి, సాల్ట్ సరిపోయిందా లేదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లిపాయలని కొంచెం ముక్కులు నలిపి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎరడాలుగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకునేసి వీటిని కూడా కొంచెం కలర్ మారనివ్వాలండి. మరి మాడిపోయేలాగా కాకుండా కరకరలాడే విధంగా కలర్ మారాలి. ఇప్పుడు చిటికెడు ఇంగు పొడి వేసుకుని ఒక పిడికుడు కరివేపాకు వేసుకోవాలండి. అది మంచి వాసన వచ్చేది చూసి
శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇందులో వేసేసుకొని దాన్ని చుట్టుపట్లాడించి ఇప్పుడు కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు ఏదైతే ఉందో ఆ నీటిని ఇందులో పోసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఇది పోసిన తర్వాత అడుగు పొడుగు ఏదైనా కొంచెం లైట్గా మసాలా ఉన్నా కూడా కొద్దిగా నీళ్ళు పోసి అలా తొలిపి అందులో పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇది చల్లగా ఉంటుంది కాబట్టి పోపు ఇప్పుడే ఈ ఎండుమిరపకాయలని ఆ ఉన్న కరివేపాకు రెమ్మల్ని ఇవన్నింటిని కూడా బాగా పిసికేసేయాలండి చేత్తోనే. ఓకేనా. ఇవి ఈ టైప్లో సింపుల్గా నలిగిపోతాయండి, ఎందుకంటే కరకరలాడుతూ వేగాయి కదండి కరివేపాకే కానీ ఎండుమిరపకాయలే కానీ ఇవన్నీ ఇలా సింపుల్గా పిసికేయచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే ఈ పులుసుని ఇలా బాగా మరగనివ్వాలి. అది ఎలా అంటే కొంచెం పొంగు వచ్చి కొంచెం అలా మరిగేటప్పుడు టక్కన స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది మరీ తెరలకుండా ఉంచుకోవాలి. ఇంకా పొంగు వచ్చి బుడబుడ అంటూ పొంగు వచ్చిన తర్వాత తెరలే సమయానికల్లా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతకు మించిగానే అది కానీ ఉడికి తెరలిందా రుచి పోద్దండి. ఓకేనా. అది ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎప్పుడు రసం పెట్టినా కూడా అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం. అది గమనించుకొని కానీ మనం రసంగానే పెడితే ఆ రుచి ఉంటుందండి, అదిరిపోద్ది. ఈ టైపు చేస్తే గ్లాసులు కూర్చొని తాగేస్తారండి. ఇది ప్రతి దానికి కూడా మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి. మంచి జీర్ణశక్తికే కానీ ఆకలికే కానీ ఇలా ప్రతి దానికి కూడా శరీర భాగాలకైతే ఇది చాలా మంచిదండి. ఈ రసము ఈ టైప్లో ఖచ్చితంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు తినాల్సిన విషయం అండి ఇది.